ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేసే ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ జనసేన భాగస్వాములుగా ఏర్పడిన తర్వాత కేంద్రంలో కూడా తెలుగుదేశం రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ ఓనామాలు తెలిసిన అందరికీ ఈజీగానే అర్థం చేసుకోగలుగుతారు. అందరూ అర్థమవుతుంది ఏమని. వీళ్ళ అధికారాన్ని రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి మీద అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రయోగిస్తారు. ఆ పార్టీని వచ్చే ఎన్నికల నాటికి ఎంత బలహీనం చేయగలుగుతాము, ఈ కేసుల ద్వారా జగన్ను టార్గెట్ చేయడం ద్వారా రకరకాలుగా కక్ష సాధించడం ద్వారా అని దీనికి పెద్ద పెద్ద లోతుల్లోకి వెళ్ళక్కర్లే, పెద్ద పెద్ద అవగాహన అక్కర్లే, బేసిక్ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అనుకున్నట్లుగానే రాష్ట్రంలో వైసీపీ క్యాడర్ను వైసీపీ నాయకులను రకరకాల కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకునే మద్యం కేసు అనేది స్టార్ట్ చేశారు. ఎండింగ్కు వచ్చింది. మరి జగన్ వరకు వెళ్ళి ఆపుతారా లేదా అనేది రాబోయే రోజుల్లో కాలం సమాధానం చెప్పాలి. అండ్ వీళ్ళు ఈ కేసులన్నీ కూడా కేంద్ర విచారణ సంస్థలు ఈడీనో సిబిఐనో రంగంలోకి దించేసి సో దట్ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ద్వారా జైలు పాలు చేయించి మా ప్రమేయం ఏమీ లేదు, కేంద్ర విచారణ సంస్థలే ఇవన్నీ చేస్తూ ఉన్నాయి అని చెప్పి ఇది కక్షపూరిత రాజకీయం కాదు అని చెప్పుకోవాలని టీడీపీ డెఫినెట్లీ భావించింది. కానీ వాళ్ళకు ఢిల్లీలో పరిస్థితులు జగన్ను టార్గెట్ చేయడంలో ఎంతవరకు అనుకూలిస్తున్నాయో తెలియడం లేదు. అండ్ తాజాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నేరుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మీద డైరెక్ట్ విమర్శలే చేశారు. మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం లేదు అనే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారా? మరొకట కారణం ఏంటి తెలియడం లేదు. కానీ చాలా డైరెక్ట్ విమర్శలు ఈడీ మీద. ఏమన్నారు తెలుసా? ఏందో కుక్క పిల్లలు ఎంబడి ఇంకో దాని ఎంబడి పోతున్నారు. నేను 50 కోట్లు పెట్టి కుక్క పిల్లను కొన్నాను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెడితే నిజమో అబద్ధమో తెలియకుండా ఈడీ వాళ్ళు అంటపోయింది. అంటే ఈడీ అంత పిచ్చిగా పోయిందని దాని అర్థం. నిజమో అబద్ధమో తెలియకుండా వాళ్ళు ఎంటపోయింది. వెంటబడాల్సిన కుక్క పిల్లలు అంట కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసులు ఉన్నాయి, దీని వెంటబడండి. అక్కడేదో 100 కోట్లు 50 కోట్లు అని చెప్పి ఈడీ అక్కడ తిరుగుతున్నారేంది మీరు మద్యం కేసులు, ఇది చాలా పెద్ద కేసు రండి అని నేను ఏకంగా 30,000 కోట్ల కుంభకోణం అంటూ ఉన్నారు. 30,000 కోట్ల కుంభకోణం అట. ఇంకా రైమింగ్ బాగుంది కదా అని చెప్పి 30,000 మంది చనిపోయిన కేసు ఇది. అంతర్జాతీయంగా ఉన్న విచారణ సంస్థలన్నీ కూడా దీని మీద విచారణ చేయాలి అని అంటూ ఉన్నారు. ఈడీ కుక్క పిల్లలు ఎమ్మడి పడుతుంది ఏంది, ఇక్కడ రండి అంటున్నారు. అంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్. మరి వీళ్ళు చెప్పినట్లల్లా ఈడీ సిబిఐ విచారణ సంస్థలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో పోలీసులు సిఫ్ట్ సిఐడి మన చేతుల్లోనే ఉంటాయి, మనం చెప్పినట్లల్లా వింటూ ఉన్నారు. కానీ దానివల్ల ఏమీ పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. ఈడీ సిబిఐ కూడా మనం చెప్పినట్లే వింటే జగన్ని మనం కోరుకున్న విధంగా ఇబ్బంది పెట్టవచ్చు అని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉండొచ్చు. కానీ పాలకులు ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎంత చెప్పినా ఈడీ అట్లా వినే పరిస్థితి ఉన్నా, వాళ్ళు చెప్పినట్లే వీళ్ళు వింటూ ఉన్నా వాళ్ళకు కూడా కొన్ని ప్రియారిటీస్ అయితే ఉంటాయి కదా. ఎట్లీస్ట్ కొన్ని వీళ్ళు రాష్ట్రంలో విచారణ చేసి వీళ్ళే ఎటువంటి ఆధారాలను బయట పెట్టలేకపోయారు. ఇప్పటికీ ఒక ఎస్టిమేషన్ ఇంత ఉండొచ్చు అంత ఉండొచ్చు ఈ అంచనా వగరుగానే క్లియర్ కట్గా వీళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం ఇప్పించుకోవాలి. వీళ్ళు రాసుకోవడం, వాళ్ళతో సంతకాలు పెట్టించుకోవడం, వాళ్ళ సంతకాలు కానీ పెట్టడం లేదు. మరి వీళ్ళు రాష్ట్రంలో వీళ్ళ చేతులు విచారణ సంస్థలు ఉండి వీళ్ళు విచారణ చేసి తేల్చిటేదే ఏమీ లేదు. అండ్ మళ్ళీ ఈడీని నిందిస్తున్నారు. రండి 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 జగన్ మీద పడండి, మీరు కుక్క పిల్లలు వెంబడిపోతున్నారు ఏంది, అదేంది ఇదేంది రండి అని చెప్పి. బాబు ఈడీ మీద డైరెక్ట్ వీళ్ళు విమర్శలు చేయడం వెనక వేరే రాజకీయ పార్టీలు చేస్తాయి పర్లే, బట్ వీళ్ళు భాగస్వామ్య పక్షాలుగా ఉండి ఈడీ మీద ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో క్లారిటీ రావడం లేదు.